ఈ ఏడాది రథసప్తమి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా 7 రోజుల పాటు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దల్కర్ పుడ్కర్ ప్రకటించారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక చైతన్యాన్ని నింపేలా ప్రతి ఒక్కరూ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ వేడుకలు జనవరి 19 నుంచి 25 వరకు జరగనున్నట్టు స్పష్టం చేశారు. రథసప్తమి సందర్భంగా అరసవల్లి దేవస్థాన ప్రాంగణంలో కర్టెన్ రైజర్ కార్యక్రమంతో ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ చేయబడింది. ఈ 7 రోజుల ఉత్సవాల్లో శోభయాత్రలు, హెలికాప్టర్ రైడ్స్, హాట్ ఎయిర్ బెలూన్ వంటి ప్రత్యేక ఆకర్షణలు కూడా ఉండనున్నాయి. రథసప్తమి రోజున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 7 రోజుల పాటు దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దల్కర్ తెలిపారు. ఈరోజు సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు ఒక కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ మన అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఆలయంలో ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఆనరబుల్ శ్రీకాకుళం ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ ఈఓ అరసవల్లి, అలాగే వాళ్ళతో పాటు ఒక 100 మంది వరకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, స్టూడెంట్స్ కూడా అటెండ్ అయ్యారు. దీనికి ముఖ్య ఉద్దేశం అంటే మనకి జనవరి 19 నుంచి జనవరి 25 వరకు మనం ఈ 7 days రథసప్తమి ఫెస్టివల్ మనం సెలబ్రేట్ చేయబోతున్నాం. దీనికి ఈ రోజు స్టార్ట్ చేస్తే మనకి ఒక 10 రోజుల పాటు ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క కాలేజ్ లో, ప్రతి ఒక్క గ్రూప్ లో ఈ యోగా చేయాలి. యోగా చేసిన తర్వాత మనకి రథసప్తమి అరసవల్లి మీద కూడా కొన్ని డిబేట్ కాంపిటీషన్స్, కొన్ని అక్కడ కూడా మన ఎస్ఏ రైటింగ్, దీని ద్వారా మన పబ్లిక్ కి, మరి ముఖ్యంగా మన పిల్లలకి రథసప్తమి అండ్ అరసవల్లి కి ఇంకా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాం. దీంతో పాటు మన జనవరి 19 నుంచి జనవరి 25 వరకు 2 రకాలు, అంటే టెంపుల్ లోపల ప్రతిరోజు ఒక రకంగా దర్శన్. ఇది కాకుండా బయట కూడా మన కోడి రమణమూర్తి స్టేడియంలో కల్చరల్ ఫెస్టివల్, అలాగే ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్స్ లో ఫెస్టివల్, స్పోర్ట్స్ మనకి ఒక కాంపిటీషన్. ఇది కాకుండా మనకి హెలి రైడ్ అండ్ హాట్ ఎయిర్ బలూన్ రైడ్. ఈ రోజు సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు ఒక కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ మన అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి